నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. మీ జర్నీ గురించి స్టార్ట్ చేసే ముందు, మీ ఇంటర్వ్యూ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు, బిగ్ బాస్లో నీకంటూ ఒక పీక్ మూమెంట్ వచ్చిన సిచ్యువేషన్ గురించి మాట్లాడదు. నిజంగా నీకు రూమ్ స్ప్రే తెలీదా అన్న? అంటే స్ప్రే తెలుసు అన్న, కానీ అది ఎటేపు హోల్ ఉందో ఎటేపు నుంచి వస్తుందో కనపడలేదు యాక్చువల్లీ. జస్ట్ అది మామూలు సెట్ చేస్తుంటే అది ఆ స్ప్రే వచ్చింది. అవునండి. అంటే అది ఆ స్ప్రే కొట్టే విధానం, ఆ స్ప్రే, ఆ స్మెల్ పీల్చి ఆ ఆనందం, అంటే అది అంత ఫస్ట్ టైం లాగా, అరే సుమన్ శెట్టి అంటే ఇంత అమ్మాయి కూడా అసలు ఏం తెలీదా, అరే ఇంత మంచి మనిషికి మనం ఓట్లేసి అసలు ఫైనల్ వరకు నిలబెట్టాలి కదరా అని చెప్పి జనాలు ఉండిపోయారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100% అన్న. నిజంగా నేను చెప్తున్నాను కదన్న, అది మా ఇంట్లో అయితే ఎప్పుడు యూజ్ చేయలేదన్న. నేను ఫస్ట్ టైం నేను చూడడం, అది నాకు తెలియదు యాక్చువల్లీ. అది నేను నార్మల్గా నాకు అంటే అంత మనకి బయట మన లోపల ఉన్నాం కాబట్టి మనకి తెలియదు అన్న. నార్మల్గా పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళందరూ చూస్తున్నారు, అది కొడుతుంది అన్న, అది ఎయిర్ ఫ్రెషనర్స్ అన్న ఇది అని అన్నారు. ఓకే అని ఎట్లా అనేది నేను జస్ట్ చేశాను, కానీ అది జనాలకి అలాగే కనెక్ట్ అయింది. ఎలా ఉంది బ్రో బిగ్ బాస్ జర్నీ? బాగుందన్న, చాలా బాగుంది. అంటే అంతా ఒక డిఫరెంట్ అన్న. ఒక 23 మందిని ఓ రూమ్లో లాక్ వేసి వదిలేసి ఎలాగుంటుంది అని మీకు బాగా ఎక్స్పీరియన్స్. ఇంకా తర్వాత డిఫరెంట్గా ఉందండి. అంటే అన్న నాది మైండ్ సెట్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు నా గురించి. నేను ఎలాగుంటానో బయట, నేను ఫస్ట్ వెళ్ళి ఎంట్రీ అప్పుడు కూడా నాకు సార్కి ఒకటే అన్న, సార్ నేను ఎలాగుంటానో అలాగే లోపలికి వెళ్తాను సార్, నాలా నేను ఉంటాను. అది జనాలకి నచ్చినా నచ్చకపోయినా, రూమ్మేట్స్కి నచ్చినా నచ్చకపోయినా నాలా నేను ఉంటాను, అంత మించి నేను ఇంక అని చెప్పాను. అసలు సుమన్ అన్నకి కోపం రాదా? తక్కువ అన్న, తక్కువ. అవునా? అసలు నార్మల్గా ఏ పాయింట్కి మీరు ట్రిగర్ అవుతారు అన్న? పాయింట్ అంటే నార్మల్ అవ్వకుండా ఉండవు. అంటే ఇప్పుడు కోపం అన్నది రాకుండా ఉండదన్న, ఉంటుంది. అది మినిమం అది విని కొంచెం అసలు ఏమీ లేకుండా కూడా మన పెట్టి నీది తప్పు అంటే మాత్రం నేను తట్టుకోలేను. తప్పు లేకుండా నేను తప్పున్నది అనుకోనన్నా ఊరుకుంటా. తప్పు లేకుండా తప్పు అంటే నేను సహించున్నాను అని. అప్పుడు మనం ఏ పని చేసినా ఇది తప్పు ఉంది, ఇది తప్పు లేదు అన్నది మనకు తెలుస్తుంది, మన మనసాక్షికి తెలుస్తుంది కంపల్సరీ. అది మనకు తెలుసు తప్పు కాదా అన్నది. తప్పు లేకుండా అంటే నేను అసలు సహించినాను. నా తప్పు లేకుండా నీ తప్పు అంటే నేను ఒప్పుకోలేనన్నా. ఎవరు కనెక్ట్ అయ్యారు నార్మల్గా అన్న? అందరితో నేను అందరితో బాగుండేవాడిని. బాగా కనెక్ట్ అయింది ఏంటంటే బర్నీ గారు. ఎందుకు బర్నీ గారితో అన్న? ఆల్రెడీ ఫస్ట్ నాకు అతనితో ఒక 2-3 మూవీస్ నేను చేశాను బయట. లైట్ ర్యాప్ ఉంది. వీళ్ళందరూ కొత్త వాళ్ళు, నాకు పరిచయం లేదు. ఇక్కడ హౌస్లోకి వచ్చాక వీళ్ళందరూ పరిచయం. ఆ బన్నతో ఆ ఫస్ట్ ఆ మూవీ చేయడంలోని మనకు కొంచెం ఆ ర్యాప్ ఉంది. ఆ ర్యాప్లో కొంచెం ఇంకా బాగా కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యేవాడిని అన్నతో. డే 1 నుంచి మనకి అక్కడ ఉండేవి 5 బెడ్స్ షేరింగ్, ఇద్దరు. డే 1 నుంచి 97 days వరకు అన్న నేను పడుకునేవాడిని ఒకే బెడ్ మీద ఇద్దరు. కనెక్ట్ అవ్వడానికి రీజన్ అంటే ఈ సినిమాలు ఇది. ఇంకా ఆ హౌస్లోని మీ అందరికీ తెలుసన్న, ఎవ్వరూ మాకు సపోర్ట్ రాలేదన్న. బన్నానికి కానీ అని, నాకు కానీ అని ఎవ్వరూ సపోర్ట్ రాలేదు. నాకు ఎవ్వరు అసలు సపోర్ట్ లేదు. అంటే మీరు సైలెంట్గా ఉండడం వల్ల అంటే స్టార్టింగ్లో 3 weeks సుమన్ అన్న అంటే సైలెంట్గా వెళ్ళి రామురాతోడు, మీరు, సంజన గారు, లైక్ ఇంకొకరు ఎవరో, మీరు వెళ్ళి కూర్చొని సైలెంట్గా సైడ్ ఉండేవాళ్ళు. అవునండి, సైడ్ కూర్చొని మీ ముగ్గురే మాట్లాడుకుంటే వాళ్ళు, మీరే ఉండేవాళ్ళు. ఎందుకు అలాగని లేదని. అప్పుడు వెళ్ళిన ఫస్ట్ 1 week 2 weeks అందరూ చూస్తున్నాం, గ్యాదర్ అవుతున్నాం, నెమ్మదిగా మింగిల్ అవ్వడం అన్నీ చూస్తున్నాం. తర్వాత అలాగా అందరితోని కలవడం, కనెక్ట్ అవ్వడం కానీ. మీ వైఫ్ గారు అంటే ఫ్యామిలీ వీక్లో మీ వైఫ్ గారు హౌస్లోకి వచ్చి అండ్ లైక్ తనుజ గారితో కానీ వీళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పారన్నమాట మీకు. అంటే వాళ్ళతో దూరంగా ఉండు, వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళతో ఇలా ఉండు, వాళ్ళకు ఉండు అని చెప్పి అది టెలికాస్ట్ అవ్వడం జరిగింది. అయితే అంటే ఆ మాటలు మీరు పట్టించుకుని మీరు అలా ఉన్నారా హౌస్లో? కాదన్నా, యాక్చువల్లీ రాంగ్గా ప్రొటెక్ట్ అవుతుంది ఇది. యాక్చువల్లీ తను చెప్పింది ఏంటంటే, తను మాట్లాడి తనుజ వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడండి అని నాకు చెప్పింది యాక్చువల్లీ. కానీ కిందన
తను మాట్లాడలేదు కూడా. ఉమ్, యాక్చువల్లీ అన్నిటికీ సబ్టైటిల్స్ రావు. ఉమ్, ఆ సిచ్యువేషన్ సబ్టైటిల్స్ చేశారు. ఎందుకు చేశారు చెప్పండి. అసలు వినబడలేదు, స్లోగా ఉంది. స్లోగా ఉండేది అసలు తను చెప్పింది అది కాదు పాయింట్. వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఇంకా మీరు బాగా ఎఫర్ట్ పెట్టి మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టి మీరు గేమ్ ఆడండి అని చెప్పింది అంతే. తను ఈ రాంగ్ పోర్ట్రేట్ చేయడం వల్ల తను 3-4 days నాకు తెలీదు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ చెప్పారు 3-4 days అన్న నిజంగా నమ్మరు మీరు, లిటరల్లీ తినకుండా అలా కంటిన్యూగా ఏడుస్తూ. ఎందుకంటే తను ఏమనుకుందంటే నా వల్ల మైనస్ వచ్చింది మా ఆయనకి అని చాలా ఫీల్ అయ్యారన్న, చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యారు మా వైఫ్ అయితే. నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఒకటే అన్నాను, లేదు తల్లి, లేదు బంగారం, నువ్వు అలా కాదురా, నాకు తెలీదా, నీ మొగుడిని నువ్వు ఎప్పుడు దించేద్దామని చూస్తావా. నేను ఇక్కడ వరకు వచ్చానంటే అన్న, నా వైఫ్, నా ఫ్యామిలీ, దెన్ నా రిలేషన్స్, దెన్ ఆడియన్స్ అన్న. నాకు పిఆర్ లేరు, ఏమీ లేరన్న. స్టిల్ నౌ ఆర్గానిక్గా నేను ఆడియన్స్ తరపించి నేను వచ్చాను, ఇక్కడ వరకు ఉన్నానన్న నేను. అంటే లైక్ సుమన్ అన్న టాప్ 5లో ఉండాల్సిందే యాక్చువల్లీ. అవునండి. కానీ ఈ మిస్అండర్స్టాండింగ్ ఏదైతే మీరు చెప్తున్నారు, మిస్అండర్స్టాండింగ్, దీనివల్ల మీరు బయటికి వచ్చేసాను అంటే యాక్సెప్ట్ చేస్తారా? దీనివల్ల అయితే కాదన్న, దీనివల్ల అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది జరిగింది 11th week అన్న, ఫ్యామిలీ 11th week నేను చేయాలి. అది ఇదే మైనస్ అంటే 11th week నేను చేయాలి. 14th week వచ్చాను అంటే ఇంకా నేను 3 weeks ఉన్నట్లే. అవునవును. మీరు నార్మల్గా సైలెంట్గా ఉంటారు, ఎవరు ఏమన్నంత వరకు సైలెంట్గా ఉంటారు. సడన్గా ఒక డైలాగ్ వేసేస్తారు అనమాట, అంతవరకు బాగానే ఉంటారు. ఒక్క డైలాగ్ వేస్తారు, ఆ డైలాగ్తో పీక్ అనమాట. అంటే ఆ సిచ్యువేషన్ కోపంతోనే వేస్తారా, లేకపోతే ఆ టైంకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? నేను ప్రిపేర్ అని అది ఉండదన్న, ఆ సిచ్యువేషన్ వాళ్ళ మాటలు బట్టి, ఆపోజిట్ పర్సన్ మాటలు బట్టి నేను చూసుకుంటూ ఉంటాను అంతే. ఇప్పుడు నేను చెప్పాను కదన్న, తప్పు లేకుండా తప్పు ఉందంటే నేనే కదన్నా, ఎవరు సహించరు, అంతేనా. ఇప్పుడు నేను నాకు ఒక గేమ్లో కూడా ఆ టబ్, అది మన టబ్ వాటర్ టాస్క్ ఉంటుంది కదన్నా, ఫ్లోరా గారు సంచాలక్, అది యాక్చువల్ ఉన్నది 6 feet, నేనున్నది 5 feet. కాల్ టచ్ అయిందా అని అన్నారు ఆ టబ్కి. నేను నిజంగా సంచాలక్ ఏ చెప్తే అది నేను నమ్మేవాడిని, వచ్చేసేవాడిని. రాంగ్ ఆడుతున్నారు అంటే వచ్చేసేవాడిని సైలెంట్గా. తప్పు ఉంది కాబట్టి నాకు తెలుసు, తప్పు ఉందా లేదన్నా నాకు తెలుసు. దానికి నేను ఎందుకు ఆర్గ్యుమెంట్ చేశానంటే, ఫ్లోరా గారికి నా తప్పు లేదు, కాల్ టచ్ అవ్వలేదు, మీకు ఆ వాటర్లో ఆ షాడో కనబడుతుంది, మీకు టచ్ అయినట్లు ఇక్కడి నుంచి చూస్తున్నారు, మనకి ఎలా కనిపిస్తుంది అన్న, ఆ షాడో, ఆ వాటర్ షాడో కనబడుతుంది. నేను అన్నాను, కాదన్నారు. నాకు సార్ ఏం చెప్పారు వీకెండ్లో, మీరు తప్పు, సొమ్మను ఎప్పుడు మాట్లాడు, ఆ రోజు కరెక్ట్ అని వీడియో కూడా మాకు క్లిప్ వేసి చూపించారు. ఇద్దరు సారీ చెప్పారు ఆ టాస్క్కి, మన ఫ్లోరా గారు, రాము, సంచాలక్ ఇద్దరు సారీ చెప్పారు. సారీ అన్న. ఇప్పుడు సారీ చెప్తే ఏముంది, పోయింది వస్తుందా? బట్ ఎనీవే థ్యాంక్స్, నేను కరెక్ట్ అయితేనే నేను మాట్లాడతా, రాంగ్ అయితే నేను మాట్లాడా. నాకు సార్ అన్నారు, సొమ్మను మాట్లాడాడంటే మీరు అర్థం చేసుకోవాలి కదా, సొమ్మను నోట్లోంచి మాట వస్తుందా, అంతసేపు ఆర్గ్యుమెంట్ చేశారు. ప్లస్ నేను ఎందుకు కూడా తగ్గిపోయానంటే అన్న, అందరూ టబ్లో ఉన్నారన్న, వాటర్ బ్రీతింగ్ ఆడట్లేదన్నా, అందుకని అప్పటికి లిటరల్లీ 1/2 hour ఫైట్ చేశానన్నా నేను ఫ్లోరా గారికి, సంచాలక్ రాముతోని. సారీ, అది ఆ టాస్క్కి ఫ్లోరా గారే టాస్క్, రాము నాకు సపోర్ట్ ఎలా టచ్ చేస్తాడు అని అడిగాడు. ఇంక నాకు సార్ క్లారిటీ ఇచ్చారు, అది సోమన్ ఫైట్ చేసాడు అంటే కరెక్ట్ ఉంటుంది, అయితే అంతే సైలెంట్ అన్న. తప్పు చేస్తే మనం ఏం మాట్లాడలేం కదన్న, మన మనశ్శాస్త్రికి తెలిసిపోతుంది తప్పు చేసామా లేదా అని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.